ఏంటి అన్నం మిగిలిపోయిందా? అయితే కంగారే పడకండి. ఈ మిగిలిన అన్నంతో నేను ఒక స్నాక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఒక రైసు పొడి పొడిగా ఉండాలి ఇలాగా. అన్నం చూడడం కానీ మెత్తగా అవ్వడం కానీ ఉండకూడదండి. ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ని అయితే మనం తీసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు శనగపిండి, ఒక చిటికెడు పసుపు అయితే వేయాలండి. నాకైతే ఒక కప్పు ఉందండి రైస్. అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలపాలండి. కలిపిన తర్వాత బాగా మెత్తగా పిసికినట్టుగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు మనం ఒక 2 స్పూన్లు వాటర్ అయితే వేసి ఇలా కలపాలండి చూపించిన విధంగా. ఇగోండి ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కలుపుకున్న రైస్ మిశ్రమాన్ని చేత్తో కొంచెం కొంచెం ఇలా పకోడీలా వేసుకోవాలండి. ఇవి 2 నిమిషాల్లో అయితే వేగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీ. చాలా గుల్లగా కూడా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ మీకు నచ్చి మళ్ళీ మళ్ళీ కావాలని మళ్ళీ ఇదే చేసుకుని తింటారండి. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.